సో, ఐటీ ఇంజినీర్ నుంచి ఐటీ మీద జీరో నాలెడ్జ్ ఉండే ఒక మెకానికల్ ఇంజినీర్ నుంచి సో, రైట్. ఈరోజు నువ్వు ఒక అట్‌లీస్ట్ లైక్ 4 ఇయర్స్ కొంచెం లేట్ అయినా కూడా కెరియర్ లాంచ్ అవ్వడం అనేది 4, 5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇప్పుడు ఒక ప్రాపర్‌గా అంటే లాంచ్ అయింది. ఫస్ట్‌లో నేను అట్‌లీస్ట్ ఒక్క ఆఫర్ వచ్చినా చాలు నాకు కంపెనీ స్విచ్ హ్మ్. అవుదాం అనే స్టేజ్ నుంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలనే స్టేజ్‌కొచ్చాను నేను. హాయ్ హరి. హాయ్ శివ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? బాగున్నాను శివ. మీరు? నేను కూడా చాలా బాగున్నా. కంగ్రాచ్యులేషన్స్ డెవాప్స్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యావు. సో, ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది కంప్లీట్ అయ్యి డెవాప్స్ ఇంజినీర్‌గా? నేను 4 మంత్స్ బ్యాక్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. యాస్ ఎ హ్మ్. సీనియర్ డెవాప్స్ ఇంజినీర్. ఓకే. సో, నీ ఇంట్రడక్షన్ ఏంటి? అసలు బీటెక్ ఎప్పుడు జరిగింది? బీటెక్ తర్వాత ఏం చేసావు? అండ్ ఆ స్ట్రగుల్ ఎలా ఉన్నింది? సో, దీని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దామా? ఎందుకంటే చాలా మంది మనలాంటి వాళ్ళమే గదా! సో, లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత స్ట్రగుల్ ఫీల్ అయ్యి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ అవి దొరక్క ఏది నేర్చుకోవాలో తెలియక రైట్. సో, మోస్ట్‌లీ ఇలాంటి వాళ్ళే ఉంటారు. సో, అందుకే నువ్వే ఒక ఐడియల్ పర్సన్. ఎవరైనా డెవాప్స్‌లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే అది ట్రైనర్ ఎంత చెప్పినా గూడా అది సరిగా ఎక్కదనమాట. సో, అది ఎప్పుడు అర్థమవుతుందంటే, మన చుట్టూ ఉండి మనలాంటి వాళ్ళే మనకంటే ఒక స్టెప్ ముందేసి, మనం అనుకున్న గోల్ మన పక్కన వాళ్ళు రీచ్ అయినప్పుడు, అప్పుడు వాళ్ళకి కొంచెం సీరియస్‌నెస్ వస్తుందనమాట. సో, అందుకే నీలాంటి వాళ్ళని ఎక్కువ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోమని చెప్తుంటాను స్టూడెంట్స్‌కి కూడా. సో, అందుకనే నీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా మందికుంటుంది. సో, ఇప్పుడు నీ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ చేద్దాము. సో, నీ బీటెక్ అట్‌లీస్ట్ నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉన్నింది? దాని గురించి. శివ. బేసికల్లీ నేను కాకినాడ నుంచి ఇంజినీరింగ్ హ్మ్. ఇంటర్మీడియేట్ అంతా కూడా నాకక్కడే. ఓకే. 2017లో మెకానికల్ ఇంజినీర్‌గా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. హ్మ్. హ్మ్. అప్పుడు నేను అంటే నాకు ఐటీ అనేదేం తెలీదు. అసలు సాఫ్ట్‌వేర్ అనేది తెలీదు. అసల జీరో నాలెడ్జ్ నాకు. ఓకే. నేను ఆ టైంలోనే మెకానికల్ ఇంజినీర్ అవ్వాలని డిసైడ్ అయ్యి నేను ట్రై చేశాను జాబ్స్‌కి. సో, హ్మ్. వైజాగ్ వెళ్లి కోచింగ్ తీసుకొని తర్వాత హర్యానా వెళ్లి హ్మ్. అక్కడ మెకానికల్ ఇంజినీర్‌గా కెరియర్ స్టార్ట్ చేశాను. ఓహ్! హర్యానా వెళ్లి మెకానికల్ ఇంజినీర్‌గా స్టార్ట్ చేసావా? ఏ కంపెనీ అది? అది ఎస్‌జెక్ హెవీ ఇంజినీరింగ్ అని. మిషనరీస్. రైట్. ఓకే. హ్మ్. హ్మ్. అప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను అవన్నీ చూసి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకు అంటే ఇంక నచ్చలేదు. వద్దు ఇది ఈ హ్మ్. ఫీల్డ్ హ్మ్. వేరే హ్మ్. వేరే ఏదైనా చూజ్ చేసుకుందాం. ఇది కరెక్ట్ అనిపించలేదు నాకు. ఈవెన్ హ్మ్. సాలరీస్ అనేవి కూడా చాలా తక్కువుంటాయి అక్కడ మనకి. హ్మ్. 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 సో, అప్పుడు డిసైడ్ అయ్యాను నేను ఐటీలోకి హ్మ్. రావాలని. బట్ వితౌట్ ఎనీ హ్మ్. నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ నాకు. హ్మ్. స్కిల్ అనేది కూడా ఏది లేదు ఐటీలోని. హ్మ్. హ్మ్. యాస్ ఎ మెకానికల్ ఇంజినీర్ అంటే మనకి బేసికల్‌గా తెలిసిందే. హ్మ్. ఐటీలో హ్మ్. అనేది మనకి అంత ఎక్స్‌ప్లోజర్ అనేది అవును. ఎక్సెప్ట్ సి లాంగ్వేజ్ తప్ప ఇంకా 4 ఇయర్స్‌లో ఏమి ఉండదు. ఈవెన్ సి లాంగ్వేజ్ కూడా మనకి బాగా బేసిక్స్ అంటే వెరీ లో లెవెల్ బేసిక్స్ అన్నమాట. అంత కంప్లీట్‌గా హ్మ్. కూడా తెలీదు. ఏదో సబ్జెక్ట్ ఉంది. అది క్లియర్ చేయాలి, పాస్ అవ్వాలి. అదే మన హ్మ్. టార్గెట్. హ్మ్. అవును. దాని తర్వాత ఇంక కంప్యూటర్‌ని టచ్ చేయాల్సిన అవసరం గూడా ఉండదు. కంప్యూటర్ టచ్ చేయాల్సిన అవసరం ఈవెన్ నాకు పర్సనల్ ల్యాప్‌టాప్ కూడా అంతలా ఉండేది కాదు. హ్మ్. 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 సో, అంటే మెకానికల్ అంటే స్టూడెంట్స్ మోస్ట్‌లీ అలాగే ఉంటాం. మనం అంతా కంప్లీట్ అవును. ప్యూర్ మెకానికల్ కదా! హ్మ్. హ్మ్. అప్పుడు ఇంక డెసిషన్ తీసుకున్నాను. బట్ చాలా టఫ్ అనిపించింది నాకు. ఐటీ అంటే ఏంటి? అసలు జాబ్స్ అంటే ఏంటి? వాళ్ళు అసలు సిస్టమ్ ముందు ఏ వర్క్ చేస్తారు? ఏంటి? హ్మ్. అసలు హ్మ్. ఎలా చేయాలి? ఏంటి? నాకసలు ఐడియా లేదు. నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్‌లో హ్మ్. నేను అప్పుడు 2017లో తర్వాత నేనది జాబ్ రిజైన్ చేసి నేను హోమ్ టౌన్‌కొచ్చేసాను. అప్పుడు నాకు హ్మ్. స్నేక్‌లో వచ్చిందనమాట. వాళ్ళు ఏమొచ్చింది? సైంట్ కంపెనీలో నాకు ఒక జాబ్ ఓకే. దొరికింది. అది కూడా ఓకే. హోమ్ టౌన్‌లోనే కాకినాడలోనే. ఓహ్! నాకు అంటే వెళ్ళాలంటే భయమేసింది నాకు. బాబోయ్! ఐటీ హ్మ్. అంటే అసలు ఎలా ఉంటదో నాకు తెలీదు. నేను హ్మ్. హ్మ్. చదవనా హ్మ్. లేదా? నేను సెట్ అవుతానా లేదా? అనేది నాకు లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ నాకు. హ్మ్. 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 రిజెక్ట్ చేసేసాను నేనది. తర్వాత వాళ్ళు హ్మ్. ఆఫర్ ఇచ్చినా కూడా నేను జాయిన్ అవ్వలేదు. ఓహ్! నీకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆఫర్ ఇచ్చినా నువ్వు రిజెక్ట్ చేసావు. రిజెక్ట్ చేశాను నేను. నాకు ఎంత భయమేసింది. ప్యాకేజొచ్చింది? ఎంత అది ప్యాకేజ్ ఇచ్చారు? చాలా తక్కువ ప్యాకేజ్ మంత్లీ ఒక 12,000 అనుకుంటా. ఓకే. సో, దేనిపైన ఇంటర్వ్యూ చేశారు నిన్ను? వాళ్ళు జనరల్‌గా బేసిక్సే లైక్ ఇంజినీరింగ్ ఏం చేసావు? ప్రాజెక్ట్స్ ఏం చేసావు? యాస్ ఎ ఫ్రెషర్‌గా ఓకే. వాళ్ళు తీసుకుని అన్నారు నన్ను. సో, హ్మ్. చాలా హ్మ్. బేసిక్‌గా ఇంటర్వ్యూ అంతా అంటే టెక్నికల్‌గా అంటూ హ్మ్. ఏమీ లేదు. బట్ ఎనీవే హ్మ్. ఐ గాట్ సెలెక్టెడ్. హ్మ్. హ్మ్. సో, హ్మ్. నాకు అంటే బాబోయ్! నేను చేయగలనా లేదా? ఎందుకు మనకి ఐటీ వద్దు హ్మ్. అనిపించి హ్మ్. నేను అది రిజైన్ చేస్తే అది రిజెక్ట్ హ్మ్. చేశాను. హ్మ్. యాక్సెప్ట్ చేయలేదు నేను. బట్ హ్మ్. ఆఫ్టర్ తర్వాత టైమ్ వేస్ట్ అవుతుంది. నాకు ఆఫర్స్ ఏవి రావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు.
హ్మ్. 2018 అయిపోయింది. 19కొచ్చాను. హ్మ్. అప్పుడు మళ్ళీ ఐటీలో వేరే ఒక జాబొచ్చింది. అవెన్యూన్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది కూడా హ్మ్. కాకినాడలోనే. హ్మ్. అది హ్మ్. నేను ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని ఇంక ట్రై చేశాను. ఈ హ్మ్. గ్యాప్‌లోనే నేను మళ్ళీ హైదరాబాద్ రావడం, జాబ్స్‌కి ట్రై చేయడం. బట్ ఏది హ్మ్. వర్కౌట్ కూడా అవ్వలేదు నాకు. హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూస్‌కది హ్మ్. వెళ్ళేవాడిని. వాళ్ళు హ్మ్. చాలా స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవారు. మన దగ్గర అసల హ్మ్. రెజ్యూమే చాలా లైట్ వెయిట్‌గా ఉండేది నాది. హ్మ్. హ్మ్. ఆహ్, మెకానికల్ ఇంజినీరింగ్ సో అండ్ సో ప్రాజెక్ట్ ఇచ్చేసాను. దట్స్ ఇట్ అంతే ఇంకా. హ్మ్. ఐటీ హ్మ్. స్కిల్స్ గాని, నాకు సాఫ్ట్‌వేర్ స్కిల్స్ కానీ ఏది రెజ్యూమేలో లేదు కూడా నాకు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. అన్నీ రిజెక్టెడే నేను అవును. మోస్ట్. అవును. 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 హ్మ్. తర్వాత అప్పుడు నాకు ఈ హైదరాబాద్‌లో కార్వీ ఫిన్‌టెక్ అని ఉంటది కదా! అందులో వచ్చింది. హ్మ్. 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 బట్ అది కొంచెం డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ జాబ్. నాకెందుకో అది చెయ్యాలనిపించలేదు. సో, హ్మ్. హ్మ్. అది కూడా నేను రిజెక్ట్ చేసేసాను. మళ్ళీ కాకినాడకొచ్చేయడం ఇంక అలా టైమ్ వేస్ట్ ఇంక వేరే ఏవి జాబ్స్ ఏది కూడా నాకంత ఈజీగా వచ్చేవి కాదు. హ్మ్. అప్పుడు కాకినాడలో అవెన్యూన్ అనే ఒక కంపెనీలో స్టార్ట్ చేశాను నేను. హ్మ్. అక్కడ హ్మ్. వెళ్ళిన ఒక 3 మంత్స్‌కి వాళ్ళేమో ప్రాజెక్ట్ లేదని నన్ను మళ్ళీ తీసేయడం జరిగింది. హ్మ్. తర్వాత మళ్ళీ అయ్యో! కోవిడ్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ నాకేం చేయాలో హ్మ్. తెలియలేదు. హ్మ్. సో, కొంచెం ఏదన్నా చెయ్యాలి ఇంక ఐటీలోకి రావాలి అంటే నాకు మనకేదన్నా మంచి టెక్నాలజీ ఒకటి నేను బాగా నేర్చుకొని అప్పుడు సర్వైవ్ అవ్వాలి ఇందులోని అని నాకు ఫైనల్‌గా అర్థమైంది. సో, 2 ఇయర్స్‌కి నీకర్థమైంది. సో, ఆ 2 ఇయర్స్‌లో ఏంటంటే ఆల్‌మోస్ట్ మెకానికల్ ఇంజినీర్ 3 ఇయర్స్. అయిపోయాక సో, జనరల్‌గా అందరూ బీటెక్‌లో ఒక ప్యాషన్ ఉంటుంది కొంతమందికి. మనం ఏదైతే బ్రాంచ్ నేర్చుకున్నామో దాని మీదనే జాబ్ కొట్టాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! 'వీఐపీ' మూవీలో ధనుష్ లాగా. నేను సివిల్ ఫస్ట్‌లో ఇంజినీరింగ్ యాక్చువల్‌గా చదివాను. నేను అలాగే సివిల్ ఉండేవాడిని ఇంజినీరే అవ్వాలని. మెకానికల్ హ్మ్. అని. బట్ హ్మ్. లేటర్ నేను రియలైజ్ అయ్యాను. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ అక్కడి కావాలి నుంచి నేను స్ట్రాంగ్‌గా డిసైడ్ హర్యానాకి వెళ్ళి, అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసి, మళ్ళీ రిటర్న్ టు కాకినాడొచ్చేసి, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ ఎళ్లి, చాలా ఇంటర్‌వ్యూస్ వితౌట్ ఎనీ ఐటీ స్కిల్ జస్ట్ ఇంటర్‌వ్యూకెళ్ళావు, రిజెక్ట్ వితౌట్ ఎనీ అవుతున్నావు. స్కిల్ ఇంటర్‌వ్యూస్ ఇచ్చాను. ఈ కార్వి అనే హ్మ్. కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు అంటే బాబోయ్! అప్పటికి కూడా కొంచెం టెన్షన్‌గానే ఉండేది నాకు. అది ప్లస్ డేటా హ్మ్. ఎంట్రీ అనేవారు. నాకేమో స్కిల్స్ లేవు. బట్ నాకేమో పెద్ద జాబ్ కావాలి అని డ్రీమ్‌లో ఉండేవాడిని నేను. హ్మ్. కోడింగ్ చేయాలి, పెద్ద జాబ్ కావాలి. సో, ఈ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, మనకు ఎవరైతే మన నుంచి బయటికి వెళ్లరు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐటీ స్కిల్స్ లేవు కదా! నువ్వైతే వాళ్ళతోనే ఉంటావు ఎన్ని రోజులైనా గూడా. ఒకవేళ నీకు ఐటీ స్కిల్స్ ఉండి నిన్ను గాని తీసుకున్నారనుకో వాళ్ళు, సో, నువ్వు ఎనీ టైమ్ వెళ్ళిపోతావు అనే పర్సెప్షన్స్‌లో వాళ్ళేంటంటే ఐటీ స్కిల్స్ లేని వాళ్ళని అందులోకి లాగుతుంటారనమాట. కరెక్ట్. డేటా ఎంట్రీ జాబ్స్ అలాంటి వాటికి. సో, దాని తర్వాత నువ్వు ఫాస్ట్‌గా రియలైజ్ అయ్యావు. దాని నుంచి వచ్చేసావు. మళ్ళీ కాకినాడకొచ్చి అవెన్యూ అనే కంపెనీలో జాయిన్ అయ్యావు. రైట్. షూర్. అవును. సో, అప్పటికి ఇప్పుడే ఏంటంటే అక్కడ నాకు టైమ్ అంతా అయిపోతుంది. సో, ఇంకా నేనింక ఇలా హ్మ్. చేస్తే అవ్వదు. రిజెక్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. బట్ ఇంకేదో ఒక మూమెంట్‌లో నేను స్టార్ట్ చేయాలి, వెళ్ళాలి. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చాను అందులోకి. బట్ ఆఫ్టర్ హ్మ్. 2 మంత్సే నాకు ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ అవి లేవు మన దగ్గర అని చెప్పి హ్మ్. హ్మ్. అది హ్మ్. లేదు హ్మ్. తర్వాత ఇంక నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఓకే. ఓకే. హ్మ్. సో, ఆఫ్టర్ దట్ లైక్ కోవిడ్ అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఐటీ జాబ్స్ అనేది పోతున్నాయి, లేవు. ఇలాగా హ్మ్. అది జరుగుతుంది అని ఇంత స్టార్ట్ అయింది మనకి. హ్మ్. అప్పుడు హ్మ్. మళ్ళీ నాకొక కైండ్ ఆఫ్ టెన్షన్ ఏంటి నేను ఇప్పుడే ఇలా ఎంటర్ అవుదామని డిసైడ్ అయ్యాను. బట్ స్టిల్ ఏంటి ఇలా జరుగుతుంది? ఇది హ్మ్. రైటేనా కాదా నేను తీసుకున్న డెసిషన్ అని చెప్పి లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ అయ్యాయి నాకు. హ్మ్. 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 అప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది చాలా పాపులర్ క్లౌడ్ టెక్నాలజీ సంథింగ్ ఏదో చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఒకళ్ళు హ్మ్. ఇలాగ అందరూ చెప్తూ ఉంటే అప్పుడు నేను హ్మ్. స్టార్ట్ చేశాను. అది ఏంటి అసల తెలుసుకుందాం అని చెప్పి ఒక ట్రైనర్ ఓకే. దగ్గరికెళ్ళి కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేశాను. బట్ హ్మ్. చాలా తక్కువ నాలెడ్జ్ అసల ఏమీ అర్థం కాలేదు. హ్మ్. హ్మ్. చాలా లిమిటెడ్‌గా సర్వీసెస్ లైక్ వీపీసీ, ఈసీ2 మనకి హ్మ్. రౌట్ 53 ఇవే చెప్పారు. ఇంకా అంతకు మించి ఇంక వేరే సర్వీసెస్ ఏది కూడా చెప్పలేదు. దట్స్ ఇట్ హ్మ్. డన్ కోర్సు. నేను హ్మ్. హ్మ్. ఓకే. ఇంతేనేమో ఇలాగే ఉంటదేమో అనుకుని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ట్రై హ్మ్. చేశాను. తర్వాత నాకు హ్మ్. సీజీఐలో ఫ్రెషర్‌గా ఒక జాబ్ దొరికింది. హ్మ్. అది 2020 సెప్టెంబర్‌లో. హ్మ్. నైస్. ఫ్రెషర్‌గా. నైస్. హ్మ్. యాహ్! అగైన్ నేను జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకొక 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారనమాట. లైక్ హ్మ్. మానిటరింగ్ మీద, లైనక్స్ మీద, అగైన్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, తర్వాత హ్మ్. హ్మ్. యాక్టివ్ హ్మ్. డైరెక్టరీ హ్మ్. ఇవన్నీ హ్మ్. నాకొక 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. బట్ ఐయామ్ ద వన్ హూ స్కోర్డ్ టాప్ ఇన్ దట్ ట్రైనింగ్. ఆల్‌మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఉండేవారు. నేను ఫస్ట్ ఓహ్! ప్లేస్‌లో ఉన్నాననమాట ఆ ట్రైనింగ్‌లో. సూపర్. సూపర్. నైస్. ఆ! అప్పుడు నాకంటే ఒక కైండ్ ఆఫ్ నాకొక కైండ్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ లాగా అంటే నేను ఇంక చేయగలను యాస్ ఎ మెకానికల్ హ్మ్. నుంచొచ్చి నేను సంథింగ్ ఏదో చేయగలను అని నాకర్థమైంది. హ్మ్. నైస్. వచ్చేసాను సీజీఐలో యాహ్! జాబొచ్చింది. నేను ఆల్ సెటిల్ ఫుల్ హ్యాపీ అనుకుని ఇంక నేను హ్మ్. అలా కంటిన్యూ చేశాను. బట్ ఏవి నేర్చుకోవట్లేదు నేను. హ్మ్. 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 అయిపోయింది ఇంకింతే అనుకున్నాను.
బట్ నాకు రియలైజ్ అవ్వడానికి అక్కడ ఒక 3½ ఇయర్స్ పట్టింది. నో ఇది కాదు. నేను ఇక్కడి నుంచి హ్మ్. బయటకొచ్చి ఇంకా వేరే ఏదో చేయాలి. సో, హ్మ్. హ్మ్. ఇంక కంప్లీట్ డెవాప్స్‌లోకి రావాలి. డెవాప్స్ ఇంజినీర్ అవ్వాలి. హ్మ్. ఇదంతా రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. రిలాక్స్ అయిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనకు జాబ్ వచ్చిందంటే యాహ్! హ్మ్. హ్మ్. హ్యాపీ ఇంక అయిపోయింది. ఆల్ సెటిల్ అనుకుంటాం కానీ బట్ అది రైట్ కాదు. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా హ్మ్. అదే హ్మ్. బిగినింగ్ స్టేజ్ మనకి. సో, హ్మ్. అప్పుడు హ్మ్. హ్మ్. రియలైజ్ అయిన తర్వాత మీరిలా కోర్స్ చెప్పడం, అది నేను యూట్యూబ్‌లో చూడడం, ఫాలో అవ్వడం, హ్మ్. హ్మ్. ఇవన్నీ చేసి నేనిక్కడ నేర్చుకుంటుంది అంటే ఈవెన్ లైక్ ప్రాజెక్ట్‌లో చాలా ఉన్నా లైక్ లాట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉంటారు. అందరూ చేస్తాం. బట్ నేర్చుకునేది హ్మ్. చాలా తక్కువ ఉంటది. టాస్క్స్ అనేది అందరికి షేర్ అయిపోతూ ఉంటది. బట్ హ్మ్. మన హ్మ్. కోర్స్‌లోకొచ్చిన తర్వాత నేను హ్మ్. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ నేనే ఎండ్ టు ఎండ్ చేయడం. హ్మ్. డైలీ మీతో ఒక 2 అవర్స్ క్లాస్ కనెక్ట్ అవ్వడం, అగైన్ ప్రాక్టీస్ చేయడం, క్యూఏ కనెక్ట్ అవ్వడం. హ్మ్. నాకు ఒక ప్రాజెక్ట్ మీద కంప్లీట్ ఎండ్ టు ఎండ్ గ్రిప్ వచ్చినంత ఫీలింగ్ కలిగిందనమాట. ఈవెన్ లైక్ నేను ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసినా కూడా అంత హ్మ్. నాలెడ్జ్ హ్మ్. లేదు నాకు. బట్ మన కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఎండ్ టు ఎండ్ నాకొక ఫ్లో అర్థం కావడం, ఇంటిగ్రేషన్స్ ఎలా ఓకే. జరుగుతున్నాయి, ఏంటి ఒక రియల్ టైమ్‌లో అనిపించింది నాకు. హ్మ్. 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 సరే నీకు ఎప్పుడు చూసావా ఈ వీడియోస్ కానీ, ఎప్పుడనిపించింది ఈ కోర్స్ జాయిన్ అవ్వాలని అదంతా? యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ట్రైనర్ దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ డెవాప్స్ అనే కోర్స్‌ని. హ్మ్. హ్మ్. 2023లో హ్మ్. నవంబర్‌లో తను స్టార్ట్ చేస్తున్నారని చెప్పి నేను ఫస్టే జాయిన్ అవుదాం అనుకున్నాను. హ్మ్. హ్మ్. అనుకున్నప్పుడు బట్ ఎందుకో నాకు ఈ కోర్స్ కరెక్టేనా కాదా అని లాట్ ఆఫ్ క్వెషన్స్ మళ్ళీని. హ్మ్. ఇది హ్మ్. నేను హ్మ్. చేస్తే నాకు వస్తదా జాబు? అసలు కంటెంటు మార్కెట్ స్టాండర్డ్స్‌తో ఉందా? లేదా? ఏంటి? అనేది నాకు అర్థమయ్యేది కాదు. హ్మ్. అప్పుడు హ్మ్. హ్మ్. ఇది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను నేను. దట్ హ్మ్. ఫస్ట్ బ్యాచ్ తెలుగులో చెప్పడం అది. హ్మ్. ఓహ్! సో మీరు 76 బ్యాచా? ఓకే. యాహ్! ఫస్ట్ హ్మ్. టైమ్ మీరు హ్మ్. తెలుగులో చెప్తున్నారు. అది కూడా ఇంకా ఇదే కరెక్ట్ బ్యాచ్ నాకు. ఇక్కడ నేను స్టార్ట్ అవ్వడం హ్మ్. చెయ్యాలి హ్మ్. అనిపించింది. సో ఇమ్మీడియేట్‌గా ఇంక జాయిన్ అయిపోయాను నేను. ఓకే. వెరీ నైస్. సో, ఎలా ఉన్నింది అప్పుడు కోర్స్ మరి నీకు? ఆహ్, నీకు కోర్స్ ఎలా ఉంది దానికంటే? సో, ఓవరాల్‌గా నీకు డెవాప్స్ ఎలా ఉంది? నీకు 2 ఇయర్స్ బ్యాక్ హరి ఈస్ అట్ సమ్ అదర్ స్కిల్ కదా! ఇప్పుడు 2 ఆ! ఇయర్స్ ఇప్పుడు నువ్వు ఒక డెవాప్స్ అండ్ క్లౌడ్‌లో ఉన్నావు. సో, దానికి దీనికి ఎలా ఉంది నీకు? నీ అంటే కెరియర్ అనేది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి నీకేమనిపిస్తుంది? అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది నాకిప్పుడొచ్చింది. కరెక్ట్‌గా హ్మ్. 4 ఇయర్స్ స్ట్రగుల్ అయిపోయిన తర్వాత నేనేదైతే హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేశానో ఐటీలో నాకేదైతే కావాలనుకున్నానో ఆ డ్రీమ్ హ్మ్. ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయింది నాకు. ఓకే. సో, ఇప్పుడు ఏ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తున్నావు? ఇప్పుడు ప్రెజెంట్ నేను అజూర్ క్లౌడ్‌లో వర్క్ చేస్తున్నా అండ్ అలాంగ్ విత్ థట్ అజూర్ డెవాప్స్ అండ్ పవర్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్స్‌లో. సో, నువ్వు నేర్చుకుంది డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కదా! జాయిన్ డెవాప్స్‌లో. మరి అజూర్‌ని ఎలా చేయగలుగుతున్నావు? మనం ఈవెన్ లైక్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ మనకి అజూర్‌లో అంతా కామన్ లైక్ వీపీసీ ఈజ్ ఈక్వల్ టు మనం హ్మ్. వీనెట్ అని పిలుస్తాం ఇక్కడ. హ్మ్. హ్మ్. సేమ్ హ్మ్. సబ్‌నెటింగ్ హ్మ్. సేమ్ సెక్యూరిటీ గ్రూప్స్, సేమ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇదంతా సేమ్. బట్ ద టెర్మినాలజీ, ద నేమ్స్ లైక్ హ్మ్. ఈ అజూర్ కన్సోల్ ఒక ఇంటర్ఫేస్ ఇది కొంచెం డిఫరెన్స్ అనిపించింది నాకు. బట్ నాట్ హ్మ్. మచ్. హ్మ్. యాహ్! సో, ఇదే గదా! చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అర్థం కానిదేంటంటే, ఏడబ్ల్యూఎస్ బెస్టా? అజూర్ బెస్టా? జీసీబీ బెస్టా? ఏది నేర్చుకోవాలనే దాని పైన చాలా టైమ్ వేస్ట్ చేస్తుంటారు. సో, ఏదో ఒక క్లౌడ్ నేర్చుకుంటే కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే గదా! అన్ని క్లౌడ్స్ ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే. ఈరోజు యాహ్! ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం. ప్రాజెక్ట్‌లో అజూర్ అడిగితే అజూర్ చేస్తాం. రేపొద్దున జీసీపీ అడిగితే జీసీపీ చేస్తాం. ఇంకొక క్లౌడ్ వచ్చినా గూడా ఇదే కాన్సెప్ట్స్ పైన ఉంటాయి. సో, కరెక్ట్. డెవాప్స్ అండ్ క్లౌడ్స్‌లో గాని, ఐటీలో గాని ఏదైనా గూడా టెక్నాలజీ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. రైట్. టర్మినాలజీ ఒక్కటే మారుతుంది అనే మెచ్యూరిటీ రావడానికి చాలా టైం పడుతుందంట. చాలా టైం పడుతుంది చాలా మందికి. రైట్. సో, ఆ అట్‌లీస్ట్ మెచ్యూరిటీని ఏదో హ్మ్. ఒక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌ని అర్థం చేసుకుంటే మనకి హ్మ్. రిమైనింగ్ కొంచెం ఈజీగానే ఉంటాయి. బట్ వేరే హ్మ్. లైక్ బిగినింగ్ స్టేజ్‌లో మనకు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ స్టిల్ మనం ఫేస్ హ్మ్. చేయాలి. హ్మ్. సో, కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటే ఆ మైండ్‌లో ఉంటే కాన్సెప్ట్ అనేది మనం ఐడియా ఉంటే వి కెన్ డూ ఇట్. హ్మ్. ఓకే. సో, నువ్వు అయితే మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే నువ్వు అసలు కోడింగ్ చేయాలి అని చాలామందేంటంటే కోడింగ్ అంటే భయం నాకు. కోడింగ్ లేని జాబ్స్ చెప్పండి. చాలా ఫాస్ట్‌గా వచ్చే జాబ్ చెప్పండి. చాలా ఈజీగా ఉండాలి. మంచి ప్యాకేజ్ రావాలి. మంచి ఫ్యూచర్ ఉండాలి అని ఇట్లా అనుకుంటుంటారు. సో, నువ్వెందుకు చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యావు ఐటీలో నాకు మంచి కోడింగ్ అనేది ఇష్టము. కోడింగ్‌లా ఉండేలా జాబ్స్ రావాలి అని? అంటే నేను ఖాళీగా ఉన్న టైంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్‌వేర్‌లో వెల్ సెటిల్ అయిపోయారు. మంచి మంచి ప్యాకేజెస్ అప్పట్లో వాళ్ళకి హ్మ్. 25,000 అలా ఉండేది సాలరీ. హ్మ్. హ్మ్. టోటల్ ఇన్‌కమ్ నాకు బాబోయ్! 25,000 అంటే చాలా హ్మ్. ఎక్కువ సాలరీ. వీళ్ళందరూ ఇలా హ్మ్. ఉన్నారు. బట్ స్టిల్ నేనెందుకు ఇలా ఉన్నాను? హ్మ్.
నేను కూడా సంథింగ్ ఏదో ఒకటి చేయాలి, రావాలి ఐటీలోకి కోడింగ్ అది నేర్చుకోవాలి, చెయ్యాలి అని అప్పుడు ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. లైక్ హ్మ్. అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళే ఇన్‌స్పైర్ చేశారు నన్ను. వాళ్ళందరూ సెటిల్ అవుతున్నారు బాగా. బట్ స్టిల్ నేను హ్మ్. ఏ జాబ్ కూడా రాకుండా ఖాళీగా ఉండటం అనేది అది ఈవెన్ హ్మ్. ఫైనాన్షియల్లీ ఇంట్లో కూడా మనకు కొంచెం కష్టంగానే ఉంటది. హ్మ్. హ్మ్. అప్పుడు తీసుకున్న డెసిషన్ ఇంక స్ట్రాంగ్‌గా అది ఇప్పటి వరకు ఇంక హ్మ్. అలా తీసుకురావాల్సొచ్చింది. ఓకే. యాహ్! నైస్. సో, మీదేంటంటే మంచిగా అనిపిచ్చింది. నీకు స్కిల్స్ ఉన్నాయో లేదో తెలీదు. నువ్వు ఒక పేపర్ పట్టుకొని, రెజ్యూమ్ పట్టుకొని కంపెనీస్ అన్నీ తిరిగావు. రైట్. సో, చాలా మంది ఆ స్టెప్ కూడా వెయ్యరనమాట. సో, బీటెక్ అయిపోగానే అమీర్‌పేటలో కూర్చుంటారు. ఏదో కోర్స్ జాయిన్ అవుతారు. సినిమాలంటారు, షికార్లంటారు. అక్కడక్కడే టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటారు తప్ప కోర్స్ నేర్చుకున్నా కూడా రెజ్యూమ్ పెట్టి ట్రై చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికొస్తుంది. నువ్వు కోర్స్ ఏం నేర్చుకోకుండా ఐటీ స్కిల్స్ లేకుండానే ఒక చిన్న పేపర్ పట్టుకొని కంపెనీస్ అన్నీ తిరుగుతున్నప్పుడు సో, నీకు యాక్చువల్‌గా ఏంటి అనేది అర్థమై ఉంటుంది. రైట్. యాక్చువల్ ఇండస్ట్రీ ఎలా ఉంది? కంపెనీస్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళకి ఏదైనా హైరింగ్ హ్మ్. జరుగుతుందా? సో, ఇది నా హ్మ్. రెజ్యూమే. అక్కడ సెక్యూరిటీ హ్మ్. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళేమో అలౌ చేసేవారు కాదు నన్ను. సో, హ్మ్. హ్మ్. ఏదైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని వాళ్ళకి నంబర్ ఇవ్వడం, మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళడం, సేమ్ ఇదే ప్రాసెస్ అన్నీ కూడా. హ్మ్. హ్మ్. సో, స్కిల్స్ లేకపోయినా డెస్పరేషన్‌ని బట్టి నీకు కొన్ని జాబ్స్ వచ్చాయనిపిస్తుంది. యాహ్! యూ ఆర్ డెస్పరేట్ కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అది హర్యానా కంపెనీ అయినా, మీ కాకినాడలో అవెన్యూ కంపెనీ అయినా, తర్వాత సీజే అయినా గూడా నీలో ఉండే ఆ స్కిల్స్‌ని వాళ్ళు నీలో ఉండే డెస్పరేషన్‌ని గుర్తించి నీకు వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. దట్స్ వెరీ నైస్. దాని తర్వాత మళ్ళీ నువ్వు మంచిగా నిలబెట్టుకున్నావు. హ్మ్. సో, ఇప్పుడు కెరియర్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నువ్వు అనుకున్నది రీచ్ అయ్యావు గదా! నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏం జేయాలనుకుంటున్నావు? నెక్స్ట్ 5 ఇయర్స్‌లో లైక్ ఈవెన్ ఇప్పుడు మీతో కనెక్ట్ అయ్యి జాయిన్ డెవాప్స్‌కి క్యూఏ హ్మ్. అనేది సపోర్ట్ చేయడం కూడా నాకు వన్ ఆఫ్ ద చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. లైక్ హ్మ్. జాబ్ వచ్చినప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను అది తీసుకొని వీళ్ళకి క్యూఏ చెప్పడం, మళ్ళీ డైలీ మీతో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ చేయడం అనేది అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ నాకు. ఓకే. సో, మాకు కూడా అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. అండ్ వి ఆర్ ఆల్సో వెరీ థాంక్‌ఫుల్ టు యూ. ఎందుకంటే, సో, చాలా మంది జాబొచ్చిన తర్వాత అట్‌లీస్ట్ ఇక్కడ ఎలా ఉందంటే, సో, మనం చెప్తున్నాం గదా! 4 మంత్స్ టైమ్ స్పెండ్ జేస్తున్నాం. డైలీ నేను క్లాసే ఒక 2 అవర్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ అని, అండ్ స్లాక్ కమ్యూనిటీ అని, క్యూఏ అని, రెజ్యూమ్ సెషన్స్ అని ఇవన్నీ చెప్తున్నా గూడా చాలా మంది జాబొచ్చిందని గూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు. రైట్. అట్‌లీస్ట్. కానీ నీలాంటి వాళ్ళొచ్చేసి జాబొచ్చిందని హ్యాపీగా ఇన్ఫార్మ్ చేసినప్పుడు మాకు కూడా ఇంకొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అండ్ నువ్వు మళ్ళీ క్యూఏ సెషన్‌లో నేను హెల్ప్ చేస్తా అని కూడా యాక్సెప్ట్ చేయడం అది సో, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నీ కాంట్రిబ్యూషన్‌కి. థాంక్ యూ సో మచ్ హరి దీనికి రియల్లీ. కోర్స్‌లో నేర్చుకున్న దానికంటే ఈ క్యూఎండే చెప్పడం వల్ల పీపుల్ ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్. సో, హ్మ్. వాటికి హ్మ్. ఆన్సర్ చేసేటప్పుడు అంటే ఈవెన్ నాకు హ్మ్. తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాను ఈ క్యూఎండేస్ వల్ల. ఓహ్! వెరీ నైస్. సో, ఎలా ఉన్నారు మన స్టూడెంట్స్? యాహ్! శివ అంటే చాలా తక్కువ మంది నాకు కావాలి జాబు తెచ్చుకోవాలి అన్న టైప్‌లో ఉన్నారు. బట్ చాలా తక్కువ హ్మ్. మంది. హ్మ్. హ్మ్. మన కోర్స్‌లో చాలా మందున్నారు. బట్ ఓన్లీ హ్మ్. ఫీవ్ ఆర్ యాక్టివ్. సో, ఓకే. వాళ్ళు డైలీ కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డౌట్స్ అది రిజాల్వ్ చేస్తున్నాను. హ్మ్. సరే. ఇప్పుడు మరి వాళ్ళకి చాలా మందేమో డెవలప్ పైన అసలు జాబ్సే లేవు, కాల్స్ లేవు. మనం పాజిటివ్‌గా ఎంత మాట్లాడాలని చూసినా గూడా, అది యూట్యూబ్ అయినా, ఎక్కడైనా గూడా, సో, కింద అన్ని కామెంట్స్ అన్నమాట. డెవాప్స్‌లో జాబ్సే లేవు, మోసపోవద్దు. సో, అసలు ఐటీలో జాబ్సే లేవు, మోసపోవద్దు. ఇలా అందరూ చాలా మంది అంటుంటారు గదా! సో, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుందప్పుడు? స్కిల్ చాలా ఇంపార్టెంట్ శివ. ఫస్ట్ మనకి స్కిల్ ఉండాలి. మోర్ థాన్ హ్మ్. స్కిల్ రెజ్యూమే బావుండాలి. ఈవెన్ స్కిల్ లేకపోయినా కూడా మన రెజ్యూమే హ్మ్. చాలా బాగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతది. మేబీ హ్మ్. హ్మ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మనం సెకండ్ ఇంటర్వ్యూ అయినా క్లియర్ చేయొచ్చు. సెకండ్ కాకపోతే థర్డ్ ఇంటర్వ్యూ అయినా. సో, హ్మ్. రెజ్యూమే అయితే హ్మ్. చాలా ఇంపార్టెంట్. కాల్స్ ఎప్పటికీ ఉంటాయి. మార్కెట్ అనేది అలాగే ఉంటది. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. బట్ హ్మ్. అప్ హ్మ్. అండ్ డౌన్ అయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మంచి హ్మ్. ప్రొఫైల్స్ కావాలి. సో, చాలామంది హ్మ్. రెజ్యూమే కాపీ చేసి దాన్ని జస్ట్ హ్మ్. కాపీ పేస్ట్ చేసి హ్మ్. చేస్తూ హ్మ్. ఉంటారు కానీ, బట్ అది వర్కౌట్ అవ్వదు. అది ఒక కొంచెం చాలా టైమ్ స్పెండ్ చేయాలి. దాన్ని హ్మ్. నీట్‌గా డిజైన్ చేయాలి. మన కెరియర్ హ్మ్. ఎలా హ్మ్. డిజైన్ చేసుకుంటామో రెజ్యూమేని అంతకంటే ఎక్కువగా డిజైన్ చేయాలి మనం. హ్మ్. సో, రీసెంట్‌గా నేను సొనాటాతో మైక్రోసాఫ్ట్ క్లయింట్‌కి ఒక ఓపెనింగ్ ఉందని పబ్లిష్ చేసినప్పుడు గ్రూప్స్‌లో కొన్ని రెజ్యూమ్స్ వచ్చాయి. అవి ఓకే. నేను ఎన్నో సార్లు చెప్పాను రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది గంటలు, గంటలు క్లాస్ తీసుకున్నాను. స్టిల్ ఎలా ఉందంటే 4 ఇయర్స్ పర్సన్ గూడా రెజ్యూమ్‌ని సింగిల్ పేజ్‌లో పెట్టిచ్చేస్తున్నాడు. యాహ్! అండ్ నేనేమైనా కొన్ని ఫార్మాట్స్ ఇచ్చుంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి పెట్టేస్తున్నారు.
సో, మరి ఎలా చెప్పాలో గూడా నాకు కూడా తెలియట్లేదు. సో, రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ అందులో. మనం మెన్షన్ చేసే ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంటు. సో, అది ఎవరికి వాళ్ళు మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే పక్కాగా సెలెక్ట్ అవుతాం. సో, నీకెన్ని ఆఫర్స్ వచ్చాయి నువ్వు డెవాప్స్ ఇంజినీర్‌గా ట్రై చేసినప్పుడు? నాకు అట్ ప్రెజెంట్ ఒక 7 ఆఫర్స్ వచ్చినియి. 7 ఆఫర్స్ వచ్చాయా? ఓహ్! సూపర్. సో, నీకెలా అనిపించింది మరి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నీకు నీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నింది? అంటే ఫస్ట్‌లో నేను అట్‌లీస్ట్ ఒక్క ఆఫర్ వచ్చినా చాలు నాకు కంపెనీ స్విచ్ హ్మ్. అవుదాం అనే స్టేజ్ నుంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలనే స్టేజ్‌కొచ్చాను నేను. హ్మ్. హ్మ్. ఇంకా కాల్స్ వచ్చి హెచ్ఆర్స్ నుంచి బట్ ఎవరు కూడా షెడ్యూల్ చేసేవాళ్ళు కాదు. హ్మ్. 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 ఇస్తారా లేదా అని చెప్పి మళ్ళీ అగైన్ నేను వాళ్ళకి కాల్ చేసి ఫాలో అప్ హ్మ్. చేసుకోవడం ఇలా చేసేవాడిని. హ్మ్. రిక్వెస్ట్ హ్మ్. చేసేవాడిని. షెడ్యూల్ చేయండి. ఈ టైంలో నేను ఫ్రీ ఉన్నాను. ఎనీ టైమ్ ఐయామ్ ఓకే విత్ దట్ అని చెప్పి వాళ్ళని అడిగేవాళ్ళని. బట్ హ్మ్. హ్మ్. చేసేవారు. కొంతమంది మాకు అంటే చెక్ చేస్తున్నాం. స్లాట్స్ అవి ఉండాలి కదా! ఇవి చేస్తామని చెప్పేవారు. బట్ నాకు అంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ వచ్చేది కాదు. ఆ హ్మ్. స్టేజ్‌కి వాళ్ళు కాల్ చేస్తుంటే నాకు టైం లేదు. నేనిప్పుడు తీసుకోలేను. తర్వాత హ్మ్. చేద్దాం అనే స్టేజ్‌కొచ్చాననమాట నేను లాస్ట్‌కి. హ్మ్. 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 వావ్! వెరీ నైస్. అంటే ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? అంటే ఫస్ట్‌లో నువ్వే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నావు. తర్వాత నీ ప్రొఫైల్ ఏం చేంజెస్ వచ్చాయి? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు అర్థమైంది. సో, రెజ్యూమే అనేది ఇలా ఉండకూడదు. అసలు కాల్స్ హ్మ్. రావట్లేదు. సో, ఏదో ఒక మోడిఫై చేయడం. ఒక 1 వీక్ చెక్ చేయడం. నాకు హ్మ్. ఎన్ని హ్మ్. కాల్స్ హ్మ్. వచ్చినియి ఏంటి అనేది నేను అది చెక్ హ్మ్. చేసుకునేవాడిని. తర్వాత మళ్ళీ హ్మ్. ఓకే. చాలా తక్కువ ఉన్నాయి. అగైన్ హ్మ్. రెజ్యూమే ఇంకా అప్డేట్ చేయాలి అని చెప్పి మళ్ళీ అగైన్ చేసేవాడిని. మళ్ళీ హ్మ్. చెక్ హ్మ్. చేసేవాడిని. అసలు కాల్స్ వస్తున్నాయో లేదు ఏంటి అనేది. అలా ఒక ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ ట్రై చేశాను నేను. ఎవ్రీ హ్మ్. వీక్ ఏదో హ్మ్. ఒక మోడిఫికేషన్స్ చేయడం, ట్రై చేయడం, వెయిట్ హ్మ్. చేయడం. హ్మ్. హ్మ్. కాల్స్ వస్తున్నాయా హ్మ్. లేదా. హ్మ్. మళ్ళీ హ్మ్. అగైన్ హ్మ్. మోడిఫికేషన్స్ చేయడం, చెక్ చేయడం. హ్మ్. ఈవెన్ లైక్ హ్మ్. మీరు పెట్టిన వీడియో ఉంది కదా! రాహుల్‌తోటి అది నేను చూసిన హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. రెజ్యూమే వర్డెడ్ కానీ, లేదంటే మనకి ఏఐ టూల్స్ కానీ, ఇవన్నీ యూజ్ చేసి కొంచెం రెజ్యూమేకి మంచి స్కోర్ కావాలి. ఇవన్నీ హ్మ్. హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి షార్ట్ లిస్ట్ అవుతది అని నాకు ఫైనల్‌గా అప్పుడు అర్థమైంది. మీరు పోస్ట్ హ్మ్. చేసిన హ్మ్. వీడియో చూసిన తర్వాత. ఈవెన్ రాహుల్‌తో కూడా కనెక్ట్ అయ్యానప్పుడు. తను కూడా హ్మ్. చెప్పారు హ్మ్. ఇలా చేయాలి అని. హ్మ్. అప్పుడు హ్మ్. అది ఫాలో అయ్యి నేను రెజ్యూమే ప్రిపేర్ చేసిన తర్వాత, అప్పుడు హ్మ్. నాకు యాక్చువల్‌గా మంచి కాల్స్ రావడం స్టార్ట్ అయినియి. డైలీ ఒక అట్‌లీస్ట్ 5 కాల్స్ నాకు. వావ్! వెరీ నైస్. హ్మ్. సో, డైలీ అట్‌లీస్ట్ ఒక 5 కాల్స్ అయినా వచ్చేవి. అందులో నాకు అట్‌లీస్ట్ ఒక 3 అయినా షెడ్యూల్ అయ్యేవి. సో, ఇంటర్వ్యూస్ హ్మ్. ఇవ్వడం ఇంకా ఫుల్ బిజీ అయిపోయాను నేను. డైలీ అట్‌లీస్ట్ ఒక 2, 3 రౌండ్స్ అయినా ఉండేది నాకు ఇంటర్వ్యూస్. హ్మ్. 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 సూపర్. సో, రెజ్యూమ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది హ్మ్. హైయెస్ట్ అది ప్రయారిటీ అనుకోండి. ఫైనల్‌గా. స్కిల్స్ హ్మ్. తక్కువున్నా హ్మ్. పర్వాలేదు గానీ, రెజ్యూమే అనేది చాలా బావుండాలి. అప్పుడే మనకి కాలొస్తది. వచ్చిన అవును. తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ క్యాండిడేట్‌ని హైర్ చేసుకోవాలా? వద్దా? అనేది. సో, సో, ఫస్ట్ ఇంటర్వ్యూ వితౌట్ గెట్టింగ్ ఎక్స్‌పీరియన్స్ కాల్స్ ఎలా ఉన్నింది? ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ వాళ్ళు అడిగినవన్నీ కూడా టెర్రాఫార్మ్ అండ్ క్యూబర్నిటీస్ అండ్ డాకర్. హ్మ్. హ్మ్. అది టీసీఎస్ కంపెనీ. ఒక 30 హ్మ్. మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది. అన్నీ ఆన్సర్ చేశాను. హ్మ్. మాక్సిమం హ్మ్. ఒక 90% క్వెషన్స్ ఆన్సర్ చేశాను వాళ్ళకి నేను. హ్మ్. హ్మ్. తర్వాత వెయిట్ చేశాను. అవుతదా? షార్ట్ లిస్ట్ అవుతదా? లేదా? ఏంటి నెక్స్ట్ ఇంకేం చేయాలి? అప్పటికి గూడా హ్మ్. నేను లీవ్ పెట్టి నేను కాకినాడొచ్చి ఈ ఈ హ్మ్. గ్యాప్‌లోనే నేను జాబ్ కంప్లీట్ చేసేయాలి. నేను తెచ్చుకోవాలి. మళ్ళీ నేను రిటర్న్ బెంగుళూరు వెళ్ళకూడదు అని హ్మ్. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొనున్నాను నేను. అప్పుడే మన కోర్స్ కూడా ఎండ్ అవుతున్న టైంలోనది. హ్మ్. 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 సో, ఇది వచ్చింది. వేరేయాస్ టీసీఎస్ సెలెక్ట్ అయ్యావు అని చెప్పి ఓన్లీ 1 రౌండే తీసుకున్నారు వాళ్ళు. యాక్చువల్‌గా అయితే మనకి హ్మ్. 2 రౌండ్స్ ఉంటాయి అనుకుంటా. హ్మ్. బట్ హ్మ్. జస్ట్ ఒక 1 రౌండ్ తీసుకొని 30 మినిట్స్‌లోనే నేను సెలెక్టెడ్ అని చెప్పి ఫైనల్ చేసేసారు వాళ్ళు. హ్మ్. సో, మన కోర్స్ ఎలా హెల్ప్ అయింది నీకు మరి ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి? మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ వాళ్ళు అడిగినవి ఒక అంటే 100% అని నేను చెప్పలేను కానీ, ఒక 90% హ్మ్. క్వెషన్ మ్యాచ్ అయింది మనకి. క్లియర్ హ్మ్. చేయడానికి హ్మ్. కావాల్సినదంతా మన కోర్స్‌లో దొరుకుతది. అవును. సో, దాని తర్వాత ఇంకా వరుసగా 7 ఆఫర్స్ వచ్చేసాయి. యాహ్! ఆ తర్వాత ఇంక ఎప్పుడైతే ఫస్ట్‌ది క్లియర్ అయిందో నాకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంక అప్పటి నుంచి హ్మ్. లాస్ట్ వచ్చే ఆఫర్ లెటర్ వరకు ఇంక నేను అసలు ఆలోచించలేదు. ఓకే. సో, నేను గూడా అదే చెప్తాను. జనరల్‌గా ఎవరికైనా 100% అనేది ఎక్కడ సాధ్యం కాదు గదా! అది ఏ సిస్టమ్‌లో అయినా గూడా 100% అనేది ఉండదు. 90% మ్యాచ్ అయిందంటే చాలా నైస్. ఎప్పుడు గూడా ఇంటర్వ్యూ అన్నాక అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పేవాళ్ళు దొరకరు. బట్ మనం వాళ్ళకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే, ఈ పర్సన్ నేర్చుకొని చేయగలడు రైట్. అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే డెఫినైట్‌లీ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ కదా! సో, దానివల్ల. ఈవెన్ అన్ని హ్మ్. క్వెషన్స్ కూడా టెక్నికల్‌గా ఉంటాయని చెప్పలేము మనం. కొన్ని హ్మ్. క్వెషన్స్ నాన్ టెక్నికల్‌గా కూడా ఉంటాయి. లైక్ మన బిహేవియర్ హ్మ్. కానీ, లేదా హ్మ్. మేనేజ్మెంట్ హ్మ్. కానీ. సో, ఈ హ్మ్. కైండ్ ఆఫ్ హ్మ్. స్కిల్స్ కూడా ఉంటాయి. సో, హ్మ్.
ఈవెన్ టెక్నికల్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. టెక్నికల్ హ్మ్. కావాల్సిందంతా మన కోర్స్‌లో దొరుకుతది. అవి కూడా మనం హ్మ్. ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో, ఇప్పుడసలు మన దగ్గర కోర్స్ జాయిన్ అవ్వాలని నీకెందుకనిపించింది? చాలా కోర్సెస్ ఉన్నాయి కదా! యూట్యూబ్‌లో ఫ్రీ ప్లే లిస్ట్‌లున్నాయి. జీరో టు యెస్. హీరో సీరీస్‌లున్నాయి. అండ్ ఇంకా ఉడేమి ఉన్నాయి. ఇంకా చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి గదా! అసలు ఇక్కడ కోర్స్ జాయిన్ అవ్వాలని నీకెందుకనిపించింది యాహ్! ద అప్పుడు? ఫస్ట్ రీజన్ ఈస్ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నారో ఎండ్ టు ఎండ్ అది నాకు హ్మ్. హ్మ్. ఇంప్రెసివ్ అనిపించింది. వేరే హ్మ్. దాంట్లో జస్ట్ లైనక్స్ ఒక 2 డేస్ లేదా ఏడబ్ల్యూఎస్ లేదా జెన్కిన్స్ ఈ హ్మ్. ఫ్లోలో హ్మ్. వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 1 వీక్ చెప్పడం ఆ కోర్స్‌ని నెక్స్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వేరే టైప్ లైక్ లైనక్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ హ్మ్. 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 ఇలా ఉంటుంది. కానీ మన హ్మ్. దాంట్లో మీరు ప్రాజెక్ట్ అని చెప్పారు చూసావా? హ్మ్. అందువల్ల హ్మ్. నాకు జాయిన్ అవ్వాలనిపించింది. ఓకే. సో, అప్పుడు ఓవరాల్‌గా కోర్స్‌లో ఎలా ఉండింది మీ ప్రాక్టీసు? నేను 1 ½ అవర్ క్లాస్ చెప్తాను. 5 డేసు. రిమైనింగ్ టైమ్ మీరెంత ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు? యాహ్! శివ మీ క్లాస్ అటెండ్ అవ్వడానికి అంటే చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. నాకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉండేవి ప్రీవియస్ కంపెనీలో. సో, హ్మ్. సెర్టైన్ టైమ్ చూసుకోవడం, అటెండ్ అవ్వడం, మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయడం, మళ్ళీ బెంగుళూరు టు కాకినాడ అటు ఇటు ట్రావెల్ చేయడం. సో, హ్మ్. అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను నేను ఆ 4 మంత్స్ కూడా టైం నాకు దొరకటానికి. ఈవెన్ నేను లీవ్స్ పెట్టుకొని ఒక 2 వీక్స్ లీవ్ తీసుకొని మరీ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. హ్మ్. హ్మ్. సో, ఎంత టైం పట్టేది ప్రాక్టీస్‌కి? ఆహ్, సో, నీ పర్సనల్‌గా ప ప ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాటన్నిటిని చూసుకుంటూ, సో, నేను యాహ్! చెప్పేవాడిని ఇంక్లూడింగ్ పర్సనల్ వీకెండ్స్ టైమ్ కూడా సాక్రిఫైస్ చేయమని. యాహ్! మీరు మీరవన్నీ చెప్పారు. ఫాలో అయ్యారు. హ్మ్. ఆ పర్సనల్ టైమ్ అంతా సాక్రిఫైస్ చేసి ఈవెన్ వీకెండ్ సాటర్‌డే, సండే కూడా నేను ఫుల్ టైమ్ దీని మీదే పెట్టి డైలీ హ్మ్. అట్‌లీస్ట్ ఒక 4-6 అవర్స్ అయినా ప్రాక్టీస్ చేసేవాడిని. సమ్‌టైమ్స్ హ్మ్. నాకు లేట్ నైట్ కూడా అయిపోయేది ఇవన్నీ కంప్లీట్ చేసే టైంకి. డే టు డే హ్మ్. అట్‌లీస్ట్ నేను లేట్ నైట్ అయినా హ్మ్. కూడా కంప్లీట్ చేసి క్లోజ్ చేసేవాడిని. ఓహ్! వెరీ నైస్. అప్ టు డేట్ ప్రాక్టీస్‌లో అప్ టు ఉండేవాళ్ళా? డేట్ ప్రాక్టీస్ చేసేవాడిని. రైట్. ఓహ్! సూపర్. సో, ఇది చాలా టఫ్. సో, పర్సనల్ టైమ్‌ని ఫస్ట్ చెప్పేదేంటి అంటే, మీరు డెస్పరేట్‌గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మీ ప్రెజెంట్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డెవాప్స్ అంతే ఇంక వేరే ఏది ఆలోచించొద్దు. అట్‌లీస్ట్ మీరనుకున్నది సాధించే వరకనేది. సో, నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు 100% పాటించినట్లున్నావు. ఈవెన్ అది నాకు కూడా కష్టమేనేమో నీ పొజిషన్‌లో ఉండింటే. బట్ నువ్వు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి చేసావది. మరంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వడానికి రీజన్ వచ్చేసి నీ డెస్పరేషనే అది. అవును. అండ్ ఇక్కడ జాబ్‌లోకెళ్తాం గదా! సో, మనం కోర్స్ నేర్చుకొని జాబ్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ లాగా ఎంటర్ అవుతున్నాము. అప్పుడు నీ మైండ్‌సెట్ ఎలా ఉన్నింది? నేను చేయగలనా? లేదా? అనేది అనిపిచ్చిందా? లేకపోతే ఎలా ఉన్నింది ఫస్ట్ 1 నేను ఆర్ 2 మంత్స్? ప్రీవియస్ కంపెనీలో ఉన్నప్పుడు ఒక 4-5 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. హ్మ్. నాకు అంటే కంపెనీ చేంజ్ అవ్వడం నెక్స్ట్ ఐటీ అనేది నాకు అంత కష్టం అనిపించలేదు. బట్ ఓన్లీ జాబ్ తెచ్చుకోవడానికే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను. హ్మ్. బట్ హ్మ్. అంటే ఐటీలో ఆల్‌మోస్ట్ అప్పటికి ఒక 3 ½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎలా ఉంటది? ప్రాసెస్ ఏంటి? ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి? మేనేజర్స్, హ్మ్. లీడ్స్ ఎలా వర్క్ హ్మ్. చేస్తాం? ఏంటి? క్లయింట్స్‌కి డెలివరీస్ ఎలా జరుగుతాయి? ఇవన్నీ నాకు బాగా ఐడియా ఉంది. హ్మ్. కానీ ఈసీజే డెవాప్స్ కొత్త గదా! యాహ్! డెవాప్స్ అంటే డెవాప్స్ కొత్త. డెవాప్స్. సో, ఐటీలో నాకెలా ఉన్నా జస్ట్ టెక్నాలజీ చేంజ్ అయ్యాను నేను. నాకంత డిఫికల్ట్ అనిపించలేదు. హ్మ్. లైక్ మనం నేర్చుకున్నవన్నీ కూడా లైక్ హ్మ్. ఆల్‌మోస్ట్ మనకి అన్నీ అలాగే ఉన్నాయి సిమిలర్‌గానే. హ్మ్. సో, వచ్చిన తర్వాత నాకు కొంచెం సర్వైవ్ అవ్వడానికి అంత డిఫికల్ట్ అనిపించలేదు. హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇక్కడ మీకు ప్రాజెక్ట్‌లో ఎలా అయితే ఉంటుందో యాస్ ఇట్ ఈజ్ అదే ఎన్విరాన్మెంట్ మనం మన కోర్స్‌లో క్రియేట్ చేస్తాము. అండ్ మీకు ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినా గూడా మీ కోర్స్ నేర్చుకొని వచ్చాను అని మీకు అనిపించదు. డెవాప్స్ ఇంజినీర్‌గానే జాయిన్ అయినట్లు మీకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నీ మాటల్లోనే నువ్వు ఫ్రాంక్‌గా చెప్పొచ్చు. అంటే నేను యెస్. చెప్పినవన్నీ అందరూ నమ్మరు గదా! సో, ఇప్పుడు అందరూ ఎట్లా ఉంటదంటే ట్రైనింగ్స్‌లో మేము రియల్ ప్రాజెక్ట్స్‌తో చేస్తాము. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. సో, డెవాప్స్ చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ చెప్తారు. సో, నేను కూడా అదే చెప్తాను రియల్ ప్రాజెక్ట్ అని. సో, దానికి ఇంక నేనెలా జస్టిఫై చేసుకోవాలో నాకే తెలీదు. సో, అది నీలాంటి వాళ్ళు చెప్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక 2 స్టేజెస్ డెవాప్స్ ఇంజినీర్‌గా జాబ్ కొట్టడం ఒకటి. అది నువ్వు కొట్టేసావు. సెకండ్ ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత కాన్ఫిడెంట్‌గా వర్క్ చేయాలి. సో, అది నీకెలా అనిపిచ్చింది? అది నీకెలాంటి స్ట్రగుల్ ఏమైనా అనిపిచ్చిందా? అంటే లేకపోతే నేను మనం చేసిన వచ్చినప్పటి వరకు నేను ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. యాహ్! ఎనీ టాస్క్ హ్మ్. అయినా కూడా నేను చేయగలను, చేస్తాను. ఆల్రెడీ మనం అన్నీ చేసిందే, తెలిసిందే అనే హ్మ్. ఫీలింగ్ ఉన్నాను. బట్ వచ్చిన తర్వాత నాకు వాళ్ళు కంప్లీట్‌గా ఏడబ్ల్యూఎస్ కాకుండా యెజూర్ డెవాప్స్, యెజూర్ పైప్‌లైన్స్ నెక్స్ట్ మనకి హ్మ్. హ్మ్. ఇవన్నీ ఉండడం వల్ల నాకు అంటే కొంచెం టెక్నాలజీ సేమ్ బట్ టెర్మినాలజీ కొంచెం చేంజ్ అయింది. ఆ ఇంటర్‌ఫేస్ అవి నేర్చుకోవడానికి నేను స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ హ్మ్. అయ్యాను. అది ఏంటి హ్మ్. అసల ఈ యెజూర్ పైప్‌లైన్స్ అనేది మనకు కొంచెం కంప్లీట్ డిఫరెంట్ సింటాక్స్ కంపేర్ టు జెన్కిన్స్. హ్మ్. అవునవును. బట్ హ్మ్. స్టేజెస్ అండ్ కాన్సెప్ట్ అంతా ఓకే. అక్కడ స్టేజెస్, జాబ్స్, వేరియబుల్స్ పాస్ చేయడం ఇవన్నీ మనకు సేమ్ అనిపించింది నాకు. అంత హ్మ్. డిఫికల్ట్ హ్మ్. అనిపించలేదు. బట్
నేను అంటే ఇనీషియల్ స్టేజ్‌లో కొంచెం స్ట్రగుల్ అయ్యాను. ఇది కొంచెం చేంజ్ అయింది మనకి వేరే ప్లాట్‌ఫార్మ్ లాగా ఉంది కొంచెం హ్మ్. అన్నట్టు అనిపించింది. బట్ హ్మ్. అంత డిఫికల్ట్‌గా లేదు. ఈజీగానే ఉంది. ఒకవేళ నీకు డెవాప్స్ నువ్వు నేర్చుకుంది డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ పైన రెజ్యూమ్ పెట్టినా గూడా వాళ్ళు కంప్లీట్‌లీ నీకు అపోజిట్ స్కిల్ ఇచ్చారు. లైక్ యాహ్! అజూర్ కంప్లీట్‌గా డెవాప్స్ అండ్ అజూర్ క్లౌడ్. స్టిల్ నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా వర్క్ చేస్తున్నావు. యాహ్! షూర్. దట్స్ వెరీ నైస్. అంటే ఒకవేళ బికాజ్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ యాహ్! చెప్పు. అంటే నేను చెప్పండి. మేబీ ఇచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళకి నచ్చుండొచ్చు. ఈవెన్ ఏడబ్ల్యూఎస్ కాకపోయినా యజ్యూర్ ఆర్ జీసీపీ ఏదైనా క్యాండిడేట్ హ్మ్. చేయగలడు అని అనిపించినట్టుంది వాళ్ళకి హైర్ చేసుకున్న వాళ్ళకి. సో, థట్ ఈస్ అవును. ద రీజన్ మేబీ దే షార్ట్ లిస్టెడ్ మీ. హ్మ్. సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ట్రైనింగ్‌లో మనం చేస్తున్నాం గదా! సో, ఇది నీ రియల్ ప్రాజెక్ట్‌కి ఎంత వరకు మ్యాచ్ అవుతుంది జనరల్‌గా మనం చేసే ఈ ప్రాసెస్ అంతా? నేను జస్ట్ యాహ్! రియల్ టైమ్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పడం చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ అది నీ టు బీ మాటల్లో ఫ్రాంక్ నేను చేసే ప్రాజెక్ట్ కంటే మనం చేసే హ్మ్. ప్రాజెక్టే కష్టం అనిపించింది నాకు. ఓహ్! ఓకే. హ్మ్. బికాజ్ ఎందుకంటే మన ప్రాజెక్ట్‌లో అంటే లాట్ ఆఫ్ సర్వీసెస్ కానీ, మొత్తం అన్ని ఇంటిగ్రేషన్స్ కానీ అన్ని టూల్స్ ఉన్నాయి. వేరేస్ హ్మ్. నేను ప్రాజెక్ట్‌లో ఈ టూల్స్ అన్ని యూజ్ చేయట్లేదు. యజ్యూర్ క్లౌడ్, యజ్యూర్ డెవాప్స్, టెర్రాఫార్మ్ అండ్ పవర్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్. సో, హ్మ్. హ్మ్. క్లౌడ్ యూజ్ చేస్తున్నాం మేము. హ్మ్. ఇక్కడ డాకర్ లేదు నాకు, క్యూబర్నెటిస్ లేదు. సో, లైనక్స్ సర్వర్స్ లేవు. మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ అన్ని విండోస్. బట్ మన హ్మ్. ప్రాజెక్టే కొంచెం టఫ్ అనిపించింది నాకు ఈ కోర్స్ ఓకే. చేయటానికి. బట్ హ్మ్. నేను ఇప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రాజెక్ట్ నాకు అంత డిఫికల్ట్ అనిపించలేదు. కంపేర్ టు మన ప్రాజెక్ట్. వావ్! వెరీ నైస్. సో, ఇప్పుడు పర్సనల్ లైఫ్, అంతా కరెక్ట్‌గా ఎళ్తుందా? యాహ్! ఐ శివ మీన్ హ్యాస్ అంతా బానే వర్క్ లైఫ్ బ్యాలన్స్. యాహ్! అంతా బావుంది శివ. ఓకే. సో, నెక్స్ట్ 5 ఇయర్స్ ఏంటి? నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే నేను ఇంకా డెవాప్స్‌లోనే మల్టిపుల్ అంటే మనకి డెవాప్స్‌లో చాలా టూల్స్ అనేది ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా హ్మ్. హ్మ్. డెవాప్స్ అంటే ఏంటి అని అడిగితే నేను లాట్ ఆఫ్ టూల్స్ అని చెప్తాను. సో, హ్మ్. ఇంకా మనకి మార్కెట్‌లో కొత్త కొత్త టూల్స్ రావడం కానీ, ఉన్న టూల్స్‌లో ఇంకా డెప్త్‌గా గానీ, మల్టీ క్లౌడ్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, నెక్స్ట్ ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ హ్మ్. సీనియర్ డెవాప్స్ ఇంజినీర్‌గా ఉన్నాను. తర్వాత లీడ్ కింద ప్రమోట్ అవ్వడం కానీ, సో, ఇవన్నీ హ్మ్. హ్మ్. నాకు అంటే కమింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ చేయాలని ఉంది. ఓకే. వెరీ నైస్. వేరే కంట్రీకి మైగ్రేట్ అవ్వాలని ఏమైనా ఉందా? ఆర్ ఇండియాలోనేనా? అంటే యాస్ ఆఫ్ నౌ నాకు ఇండియాలోనే కంఫర్టబుల్‌గా ఉంది. ఓకే. బట్ చూడాలి. హ్మ్. ఈవెన్ సో, ఇప్పుడు మీ సపోర్ట్ కూడా కావాలి నాకు. యాహ్! డెఫినైట్‌లీ. సో, నువ్వు మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నావు జాయిన్ డెవాప్స్ స్టూడెంట్స్‌కి. డెఫినైట్‌లీ మా సైడ్ నుంచి, మన సైడ్ నుంచి కూడా యూ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ జాయిన్ డెవాప్స్. సో, యాహ్! సో, అదేం ప్రాబ్లమ్ లేదు. సో, యూ ఆర్ పార్ట్ ఆఫ్ జాయిన్ డెవాప్స్. సో, ఇప్పుడు ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అని నిన్నెవరైనా అడుగుతున్నప్పుడు నువ్వు వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటి? నువ్వు డెవాప్స్ ఇంజినీర్ అయ్యావు. నిన్ను చూసుంటారు. నీతో పాటు ఉన్న నీ కొలీగ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ. సో, వాళ్ళు నిన్నెప్పుడైనా అప్రోచ్ అయ్యి, అరె! నేను కూడా ఐటీలో ఒక మంచి పొజిషన్‌కి రావాలి, డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి నువ్విచ్చే సజెషన్ ఏంటి? నేనిచ్చే సజెషన్ శివ వాళ్ళేదో సింపుల్‌గా ఒక 1 మంత్ చేసి ఏదో మల్టిపుల్ టూల్స్ నేర్చుకొని మనం వచ్చేద్దాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. నేను హ్మ్. ఈజీ అని చెప్పను. అంత డిఫికల్ట్ అని చెప్పను. బట్ హ్మ్. వాళ్ళకున్న లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మన ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఐటీలో వర్క్ చేసేవాళ్ళే. సో, హ్మ్. వాళ్ళకి హ్మ్. ఐడియా ఎలా ఉంటదో చెప్పాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. హ్మ్. హ్మ్. చాలామంది నేను ఈవెన్ క్యూ&ఏలో చూసినప్పుడు కూడా నాన్ ఐటీ నుంచి కంప్లీట్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి జీరో నాలెడ్జ్. హ్మ్. హ్మ్. వాళ్ళకి హ్మ్. అంటే కొంచెం టైం తీసుకుంటుంది. కంపేర్ టు ఐటీలో వర్క్ చేసే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే హ్మ్. వీళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, హ్మ్. ఈవెన్ మన కోర్స్ 4 మంత్స్‌లో కంప్లీట్ అయినా కూడా మేబీ వాళ్ళకి 6 హ్మ్. మంత్స్ టైం పట్టొచ్చు. కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు వాళ్ళకి. అది హ్మ్. హ్మ్. డిపెండ్స్ అపాన్ ద ప్రాక్టీస్ వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, హ్మ్. హ్మ్. ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారో డిపెండ్స్ ఆన్ దట్ ఉంటది వాళ్ళకి. హ్మ్. సో, అంటే మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. చాలామంది నాకు చెప్పేదేంటి అంటే, మనం లైనక్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు టెర్రాఫార్మ్‌కొచ్చినప్పుడు లైనక్స్ మర్చిపోతున్నాను. హ్మ్. యాంసిబుల్‌కొచ్చినప్పుడు షెల్ స్క్రిప్టింగ్ మర్చిపోతున్నాను. ఈ టైప్ ఆఫ్ హ్మ్. స్టూడెంట్స్‌ని ఎక్కువ హ్మ్. చూస్తాను. హ్మ్. బట్ హ్మ్. డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ హ్మ్. నేర్చుకోవాలి. అంటే ఒకసారి మనకు జాబ్ వచ్చిందంటే అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు మనకి. హ్మ్. 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 జాబ్ వచ్చినా మనం ఇంకా చాలా చేయాల్సిందుంది. డైలీ ఇంకా బ్లాగ్స్ హ్మ్. రాయడం హ్మ్. కానీ, ఈవెన్ నేను రీసెంట్‌గానే స్టార్ట్ హ్మ్. చేశాను. ఈ హ్మ్. మీడియంలో హ్మ్. కానీ బ్లాగ్స్ రాయడం, లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం. హ్మ్. ఈవెన్ హ్మ్. హ్మ్. అందరూ లైక్ రాహుల్, మహాలక్ష్మి వీళ్ళందరూ చేయడం నాకు చాలా ఇన్‌స్పిరేషన్ హ్మ్. అనిపించింది. హ్మ్. 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 మన యాహ్! స్టూడెంట్స్ చూసి నేను స్టార్ట్ చేయాలనిపించింది నాకు. హ్మ్. హ్మ్. సో, ఇవన్నీ చేయడం ఇప్పుడిప్పుడే కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు కూడా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా హ్మ్. ఉంటుంది నేను ఏదైతే చేశానో. బట్ హ్మ్. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇనీషియల్ హ్మ్. స్టేజెస్‌లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి వాళ్ళు. కొత్త టెక్నాలజీ హ్మ్. చాలా కష్టంగానే అనిపిస్తది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అదంతా వాళ్ళు దాటుకొని ఫ్రంట్‌కి వెళ్తేనే అచీవ్ చేయగలరు.
ఓకే. నైస్. సో, ఈ బ్లాగ్స్ అనేది చాలా నైస్ థింగ్. నేను రాహుల్ బ్యాచ్‌లో లైక్ 1 ఇయర్ బ్యాక్ చెప్పాను. ఓన్లీ రాహుల్ మాత్రమే చేసాడక్కడ బ్లాగ్స్ రాయడం. సో, ఒక హ్మ్. 5, 6 బ్లాగ్స్ రాసిన తర్వాత యూఎస్ నుంచి లైక్ అమెరికన్ అతను. సో, అతను డైరెక్ట్‌గా ఒక మెసేజ్ చేసాడు. "మీరు రాసిన బ్లాగ్స్ చూస్తున్నాను. చాలా మంచిగా ఉన్నాయని" రాహుల్‌ని అప్రిషియేట్ చేసాడు. సో, ఎందుకు నేను అందరికీ చెప్తున్నానంటే బ్లాగ్స్ రాయండి అని. అదొక ప్రొఫెషనల్ థింగ్ అన్నమాట. మనం నేర్చు వీడియో వినడం చాలా ఈజీ. వీడియో వింటూ ప్రాక్టీస్ చేయడం ఈజీ. బట్ ఒకటి రాయాలి అంటే దానికి 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది గోయింగ్ టు పబ్లిక్ కదా! సో, అవును సార్. వీడియో అనేది మరుగున పడిపోతుంది. ఎక్కడో ఉంటుంది. బట్ రాసినదనేది అదొక రికార్డ్ లాగా ఉండిపోతుంది. మనం ఒకటి కరెక్ట్. రాస్తున్నాము అంటే 100% ఒకటికి 10 సార్లు నాకే భయమేస్తుంది. ఏదైనా రాస్తున్నానంటే అది కరెక్ట్‌గా రాస్తున్నానా లేదా? వీడియో అనేది వెళ్ళిపోతుంది. చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ రాసిన మ్యాటర్ అక్కడే రికార్డ్ అయ్యుంటుంది. సో, డైరెక్ట్‌గా కింద కామెంట్ చేస్తారు. మీరు రాసింది తప్పు అని. సో, అలా రాసేప్పుడేంటంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మనం నేర్చుకున్న దాన్ని ఇంకోసారి ప్రాక్టీస్ చేసి మరి రాస్తాం. అది చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుందనమాట. అది రాసే కొద్దీ మెచ్యూరిటీ అయ్యి, రేపొద్దున మనమే ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక పేపర్ సబ్మిట్ చేసే రేంజ్‌కెళ్తాం. అవును శివ. ఈవెన్ ఈ బ్లాగ్స్ రాయడం, లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం, కనెక్షన్స్ పెంచుకోవడం. సో, ఇది హ్మ్. కూడా అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ మనం జాబ్ తెచ్చుకోవడానికి. అవును. సో, రేపొద్దున మీరు రాసే కంటెంట్ అంతా నచ్చినప్పుడు ఎవరికైనా మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం గూడా ఉండదు. సో, నువ్వు రాసే కంటెంట్ బట్టి నువ్వేంటో వాళ్ళకి తెలిసిపోతుంది. సో, అవును సార్. డైరెక్ట్‌గా మిమ్మల్ని జాబ్‌లోకొచ్చేయండి అంటారు. మీకు అప్పుడు ప్యాకేజ్ గానీ, మీకు కావాల్సిన కంట్రీ ఒకవేళ సింగపూర్ నుంచి రావచ్చు, మలేషియా నుంచి రావచ్చు. సో, నేను చూసాను నీ వర్క్ నువ్విక్కడికొచ్చేసేయి నీకింత ప్యాకేజ్ ఇచ్చేస్తాను వాళ్ళే ఆఫర్ చేస్తారు. ఈ కరెక్ట్. బ్లాగ్స్ రాయడం అనేది ది బెస్ట్ థింగ్ అది. చాలా నైస్ మరి. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని సజెషన్స్ ఇచ్చావు. అండ్ ఒక తెలుగు మీడియమా నువ్వు ఇంతకుముందు ఫస్ట్‌లో ఎలా స్టార్టింగ్? లేదు శివ. నేను ఇంగ్లీష్ మీడియమే. కానీ మీ ఊర్లోనే ఇంజినీరింగ్ కాలేజ్. కంప్లీట్‌గా ఇంకా అన్నీ లైక్ స్కూల్, ఇంటర్మీడియేట్, ఇంజినీరింగ్ అన్నీ హ్మ్. కూడా హ్మ్. కరెక్ట్. సో, ఒక ఐటీ ఇంజినీర్ నుంచి ఐటీ మీద జీరో నాలెడ్జ్ ఉండే ఒక మెకానికల్ ఇంజినీర్ నుంచి సో, రైట్. ఈరోజు నువ్వు ఒక అట్‌లీస్ట్ లైక్ 4 ఇయర్స్ కొంచెం లేట్ అయినా కూడా కెరియర్ లాంచ్ అవ్వడం అనేది 4, 5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో అప్పుడు ఒక ప్రాపర్‌గా లాంచ్ అయ్యావు. అవును శివ. యాహ్! సో, నా సజెషన్ ఏంటంటే అది నీకు ఆల్రెడీ తెలుసు. ఆహ్, కంఫర్ట్‌గా ఫీల్ అవ్వద్దు. సో, దేర్ ఈస్ నో ఎండ్. నువ్వు కంప్లీట్‌లీ టెక్నాలజీ పైనే ఫోకస్ చేస్తూ వెళ్ళు. డెఫినైట్‌లీ నువ్వు అనుకున్న గోల్ పక్కాగా రీచ్ అవుతావు. ఇప్పుడు నీకే తెలుస్తుంది గదా! ఇప్పుడు నువ్వు అనుకున్నది ఎప్పటికి రీచ్ అవ్వలేం మనం. సో, దాంట్లో నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది ఐటీ అనేది. సో, యాహ్! డెఫినైట్‌లీ యూ కెన్ సో, నీ డెస్పరేషన్ ఇదంతా చాలా బాగా తెలుసు నాకు. ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా మంచి పొజిషన్‌కెళ్తావు. అండ్ వి విల్ ఆల్సో కన్జ్యూమ్ యువర్ సర్వీసెస్. మనం చాలా ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం వరల్డ్ వైడ్. సో, నీ కంట్రిబ్యూషన్ ఉంటే వి ఆర్ రియల్లీ హ్యాపీ. షూర్ శివ. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ సో మచ్ హరి. ఆల్ ది బెస్ట్. యాహ్! థాంక్ యూ శివ. బై బై. సీ యూ.